You watching Programming with Vijay channel Telugu. Today in this video I am going to teach typecasting and type conversion in Python. What is typecasting? Typecasting is a method to convert the data one data type to another data type. Here there are two types in typecasting in Python. One is implicit typecasting and second one is explicit typecasting. దీన్నే మనం type conversion అని పిలుస్తాము. Move on to first one, implicit typecasting. In this implicit typecasting, Python compiler to convert one data type to another data type automatically. Here, users are not involving in this process. ఈ యొక్క implicit typecasting ఏంటంటే Python compiler కన్వర్ట్ చేస్తుంది ఆటోమేటిక్ గా ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కి చేంజ్ చేస్తుంది. అలానే ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు నాట్ ఇన్వాల్వ్ అవరు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా చూద్దాం. లెట్ మీ షో యూ ఫ్రెండ్స్. ఓపెన్ ఐడియల్ షెల్. ఐడియల్ షెల్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని చెప్పాను కదా నేను మీకు. ఇక పైథాన్ లో మనం నో నీడ్ టు డిక్లేర్ ఎనీ డేటా టైప్, ఎందుకంటే పైథాన్ ఈస్ ద డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి. Implicit typecasting, for example, I am taking a equal to 10 and b equal to 20.3 ఇస్తున్నా. ఇప్పుడు నేను రెండింటిని కన్కాటినేట్ చేస్తున్నా, యాడ్ చేస్తున్నాను. చూడండి, a ప్లస్ b. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 30.3 వచ్చింది. మనకి 30.3 అని ఫ్లోట్ లోనే ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఫ్లోట్ డేటా టైప్ ఈస్ బిగ్గర్ దెన్ ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి. అలానే ఈ యొక్క ఇంప్లిసిట్ మనం చూసాం కదా. ఇప్పుడు మనం కాంప్లెక్స్ కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను ఎఫ్ ఈక్వల్ టు 40.7 ఇస్తున్నా. అలానే సి ఈక్వల్ టు కాంప్లెక్స్ అని తీసుకున్నాను వేరియబుల్ నేమ్. సి ఈక్వల్ టు 8 ప్లస్ 5j. ఇప్పుడు నేను ఈ రెండింటిని కన్కాటినేట్ చేస్తున్నా, అడిషన్ చేస్తున్నా. చూడండి, ఎఫ్ ప్లస్ సి. మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు 48.7 ప్లస్ 5j అని వచ్చింది. ఎందుకంటే కాంప్లెక్స్ లో ఎందుకు వచ్చిందంటే మనకి కాంప్లెక్స్ డేటా టైప్ ఈజ్ బిగ్గర్ దెన్ ఫ్లోట్ డేటా టైప్ కాబట్టి. మనకి ఈ యొక్క పైథాన్ లో ఈ యొక్క ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది నో డేటా లాస్, డేటా అనేది లాస్ అవ్వదు. ఎందుకంటే 30.3 ఉంది కదా, ఈ 3 పాయింట్ తర్వాత 3 ఉంది కదా, ఇది మనకి డేటా అనేది లాస్ అవ్వకుండా మనకు వస్తుంది ఈ యొక్క ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ లో. అలానే ఈ యొక్క మనం ఇంప్లిసిట్ చూసాం కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇంటీజర్ ని ఒక స్ట్రింగ్, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, a ఈక్వల్ టు 7 అండ్ b ఈక్వల్ టు స్ట్రింగ్ ని మనం ఈ యొక్క కోట్స్ లో మనం ఇస్తాం. డబుల్ కోట్స్ అని సింగిల్ కోట్స్ అయినా మనం ఇవ్వచ్చు. 5 అని తీసుకున్నా. ఇప్పుడు నేను నెక్స్ట్ అని క్లిక్ చేసి ఈ రెండింటిని కన్కాటినేట్ చేస్తే ఏమని అవుట్పుట్ వచ్చిందో తెలుసా? ఏమని అవుట్పుట్ వచ్చిందంటే మనకి ఇక a ప్లస్ బి చేస్తే ఈ యొక్క స్ట్రింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్ అనేది ఇంటీజర్ అనేది ఎడిషన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ కి ఇది తెలీదు ఈ యొక్క స్ట్రింగ్ లో ఉందని. డైరెక్ట్ గా అది ఆటోమేటిక్ గా ఎడిషన్ చేసేస్తుంది. దానికనే మనం ఈ యొక్క కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అవి మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ లో చూస్తాం. అందుకోసమే మూవ్ ఆన్ టు ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. వాట్ ఈస్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్? Here the Python need user involvement to convert one data type to another data type. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పైథాన్ లో ఇక్కడ యూజర్ అనేవాడు, ప్రోగ్రామర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళే కన్వర్ట్ చేస్తారు. మనం సింటాక్స్ చూద్దాం. డేటా టైప్ ఆబ్జెక్ట్. ఇక్కడ డేటా టైప్ అంటే ఏంటంటే ద డేటా టైప్ మెథడ్ ఫర్ విచ్ డేటా టైప్ వి వాంట్ టు కన్వర్ట్. మనం ఏ యొక్క డేటా టైప్ యూజ్ చేస్తున్నాం అంటే కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో అది ఈ యొక్క పారాన్సిస్ లో ఆబ్జెక్ట్ వేరియబుల్ ఆర్ వాల్యూ. ఈ యొక్క వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ అనేది ఏ డేటా టైప్ లో కన్వర్ట్ చేయాలో రిప్రజెంట్ చేస్తాం ఈ యొక్క సింటాక్స్.
అలానే మనకి ఈ యొక్క పైథాన్ లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. దీస్ ఫంక్షన్స్ ఆర్ యూజ్ టు కన్వర్ట్ ద డేటా టైప్. ఏమేంటి అంటే int of object to convert the data type to integer, float of object to convert the data type to float, complex of object to convert the complex data type. అలానే string, bool, list, tuple, set, dictionary ఇవన్నీ పైథాన్ లో ఉన్న built in functions to convert the one data type to another data type. Let me show you friends. నేను మీకు ప్రీవియస్ గా చెప్పాను కదా ఇంప్లిసిట్ లో. ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది కదా, దాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఏ ప్లస్ ఇక్కడ నేను బి ఏంది స్ట్రింగ్ తీసుకున్నాను కదా, అప్పుడు మనకి స్ట్రింగ్ ఇంటీజర్ లో కన్వర్ట్ కావాలి కాబట్టి ఇంట్ ఆఫ్ మనం ఒక వేరియబుల్ నేమ్ ఇద్దాం. అప్పుడు మనకి 12 అని అవుట్పుట్ వచ్చింది. మనం పైన చూడండి ఏ ఈక్వల్ టు 7 అండ్ బి ఈక్వల్ టు 5 తీసుకున్నాం కదా. ఏ దాంట్లో ఎంత ఉంది, ఏ వేరియబుల్ ఎంత అసైన్ చేసాం, 7 అనేది అసైన్ చేసాం. నెక్స్ట్ బి యొక్క వేరియబుల్ స్ట్రింగ్ ఇచ్చాం కదా, ఆ స్ట్రింగ్ అనేది మనకి ఈ స్ట్రింగ్ కోర్స్ లో ఉంది కదా, స్ట్రింగ్ అనేది మనకి ఇంటీజర్ లో కన్వర్ట్ అయింది. అప్పుడు మనకి 12 అని అవుట్పుట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఇంకోటి చూద్దాం. మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫ్లోట్ ఆఫ్ స్ట్రింగ్ లో మనం పాస్ చేయొచ్చు. చూడండి 5.5 యా మనకి అవుట్పుట్ 5.5. అలానే కాంప్లెక్స్ చూద్దాం. కాంప్లెక్స్ 3+ యా మనకి వచ్చేసింది. ఇలానే ఈ యొక్క ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్, లిస్ట్, టపుల్ చాలా ఉన్నాయి. వీటిని మనం కన్వర్ట్ చేయొచ్చు ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కి. మనం ఈ యొక్క పైథాన్ లో ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే మనమే ఈ యొక్క యూజర్ అనేవాడే ఎక్స్టర్నల్ గా ఆల్రెడీ డేటా టైప్ ఉంది, ఆ డేటా టైప్ ని మనం చేంజ్ చేస్తాం. అందుకోసమే ఈ యొక్క బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకొని ఈ యొక్క పైథాన్ లో మనం చేంజ్ చేసుకుంటాం, కన్వర్ట్ చేసుకుంటాం. మనం వీటిని కన్వర్ట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి ఈ యొక్క పైథాన్ లో. రూల్స్ టు పర్ఫార్మ్ ద ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఏంటంటే ఇంట్ ఫంక్షన్ ఇట్ సపోర్ట్స్ ఫర్ ఫ్లోట్ అండ్ స్ట్రింగ్ లో ఏముండాలంటే నంబర్స్ ఉండాలి వీటిలో. అలానే ఫ్లోట్ ఇట్ సపోర్ట్స్ ఫర్ ఇంట్ అండ్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ లో నంబర్స్ ఉండాలి, అదే నంబర్స్ లో కూడా ఇంటీజర్ ఆర్ ఫ్లోట్ అయి ఉండాలి. అలానే కాంప్లెక్స్ చూడండి ఇంట్ కామా ఫ్లోట్. స్ట్రింగ్ లో మనకి ఏముండాలంటే కాంప్లెక్స్ ఉండాలి ఈ యొక్క కాంప్లెక్స్ మెథడ్ కి. అలానే బూల్ స్ట్రింగ్ మెథడ్స్ చూడండి ఇట్ సపోర్ట్స్ ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, లిస్ట్, సెట్, టపుల్, డిక్షనరీ, రేంజ్, అరే, ఇటరేటర్స్. అలానే లిస్ట్ చూడండి టపుల్, సెట్, డిక్షనరీ, రేంజ్, అరే, స్ట్రింగ్, ఇటరేటర్స్. అలానే టపుల్ చూడండి ఇట్ సపోర్ట్స్ ఫర్ లిస్ట్, సెట్, డిక్షనరీ, రేంజ్, అరే, స్ట్రింగ్, ఇటరేటర్స్. అలానే సెట్ మెథడ్ చూడండి ఇట్ సపోర్ట్స్ ఫర్ టపుల్, లిస్ట్, డిక్షనరీ, రేంజ్, అరే, స్ట్రింగ్, ఇటరేటర్స్. అలానే అరే చూడండి అరే మెథడ్ ఇట్ సపోర్ట్స్ ఫర్ టపుల్, సెట్, డిక్షనరీ, రేంజ్, ఇటరేటర్స్, ఓన్లీ నంబర్స్ దిస్ డేటా టైప్స్. ఈ మనకి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. వీటిని మనం పైథాన్ లో మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ కి మనం కన్వర్ట్ చేస్తాం. అలానే ఈ రూల్స్ ని మనం యూజ్ చేసుకొని మన యొక్క ప్రోగ్రామ్ లో మనం యూజ్ చేసుకుంటాం. అలానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.